కి శుభోదయం. ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వాట్ హ్యాపెన్ ఎస్టర్డే? రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం. రాజ్కోట్ ప్రమాద ఘటనపై 5గురితో సిట్ ఏర్పాటు. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది మృతి. ఏపీలో 56 మంది ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం. తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి, రేవంత్. బెంగళూరు రేవు పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు. భారతీయ నటి అనసూయ సేన్ గుప్తాకు కేన్స్ 2024 అవార్డు. సిబ్బంది సమ్మెతో ప్యారిస్లో 78% విమానాలు రద్దు. త్వరలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం, సిఈసి. నేడే ఐపీఎల్ ఫైనల్. ఈ కోల్కతాతో హైదరాబాద్ పోటీ. 3 రోజుల్లోనే మనుషులను చంపేస్తుందంట ఈ వైరస్. నేడు వాయుగుండం రెమాల్ తుఫాన్గా మారే అవకాశం. నిన్న జరిగిన పోలింగ్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు తమ ఓటుని వినియోగించుకున్న దృశ్యం. తొలిసారి కాంగ్రెస్ పార్టీ తన స్నేహపూర్వకమైన పార్టీ ఆప్ పార్టీకి ఓటు వేసిన రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ. ఛత్తీస్గఢ్ బెమ్తారా జిల్లాలో ఘోర ప్రమాదం. గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు, 17 మంది మృతి. ఈరోజుకి మనకు వచ్చిన వార్తలు అయితే ఇవేనండి. రేపటి మరికొన్ని వార్తలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వాట్ హ్యాపెన్ ఎస్టర్డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.